అలాగే నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతసేపు అవసరం లేదు. అలాగే మనకి 1600 పైగా వీడియోలు ఉన్నాయి. ప్రతిదీ లీగల్ విషయాలు ఖచ్చితంగా మీకు జీవితంలో ఉపయోగమే. జీవితం పుట్టిన దగ్గర నుండి కూడా మరణాంతరం కూడా ఉపయోగమే. అందువల్ల అన్నీ తెలుసుకొని చేయాలి. ఎందుకంటే పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేటు, అలాగే డెత్ సర్టిఫికేటు, అలాగే మీరు రాసినటువంటి వీలునామాలు, దాని తాలూకు ఉపయోగాలు ఇవన్నీ కూడా ఇందులో పెడతాం. మరణించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మీ గురించి డిస్కషన్ వస్తుంది వీలునామాలో. ఫలానా మా తాతగారు ఇలా వీలునామా రాశారు మా నాన్నగారికి, దాని ప్రకారం నాకు సంక్రమించింది అని చెప్పి. అది సరిగ్గా లేకపోతే వీగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇప్పుడు తెలుసుకొని రాస్తే మీ మనవడికి 20-30 సంవత్సరాల తర్వాత దాని ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఆడపిల్లలు కూడా తన తల్లిదండ్రుల్ని పోషించే బాధ్యత ఉందా అంటే చట్ట ప్రకారం ఏమైనా ఉందా? చెప్పు. మగపిల్లలు అనేటువంటి వాళ్ళు చూసుకుంటారు, ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు అత్తవారింటికి వెళ్ళిపోతారు, అక్కడితో అది అయిపోతుంది. మగపిల్లలది బాధ్యతగా అనేటువంటిది సర్వసాధారణంగా భారతీయ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఈరోజు ఒక కొత్త సమస్య వచ్చింది. ఏంటి అంటే, ఒక ఆమెకి వివాహం జరిగింది, 2 సంవత్సరాలు అయింది. చిన్న డిస్ప్యూట్స్ వచ్చాయి. అయితే ఈ అమ్మాయికి వివాహ కాలం అందే వాళ్ళ అత్తమామలకి భర్తకి చెప్పడం జరిగింది, మేమిద్దరమే ఆడపిల్లలమే, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది, నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి మా తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్తే, అలాగే మీ తల్లిదండ్రులు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదని భర్త అన్నారు, అత్తమామలు అన్నారు, ఆ తర్వాత బంధువులు అన్నారు, అందరూ బాగానే అన్నారు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమె జీతంలో ఎప్పుడైనా డబ్బులు సాయం చేసినట్లయితే మీ అమ్మగారికి ఎలా ఇస్తామని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. వాళ్ళ తల్లిదండ్రులేమో ఆడపిల్ల మీద ఆధారపడి బతికేస్తున్నారని చెప్పి హేళన చేయడం అనేటువంటిది మొదలైంది. ఈ సందర్భంలోనే ఇప్పుడు చట్టాల మీద గుర్తొచ్చాయి. ఈ ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు చూసేటువంటి బాధ్యత ఉందా, దీని మీద ఏమన్నా చట్టం ఉందా అని చెప్పి. ఖచ్చితంగా ఉంది. మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పుకోవాలి. వివాహిత సొంతంగా సంపాదించుకున్న ఆస్తిపై ఆమెకి పూర్తి హక్కులు ఉంటాయి. ఇప్పుడు మా భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తున్న జీతం లేదా ఇంకా స్థిరాస్తులు అన్నీ కూడా ఆమె ఇష్టం. ఆమె తల్లిదండ్రులకో లేకపోతే ఫ్రెండ్స్కో లేకపోతే దేవాలయాలకో ఇచ్చుకుంటుంది. దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టి నాకే ఇవ్వాలి, నన్నే మన కుటుంబాన్నే చూడాలి అనేటువంటి రిస్ట్రిక్షన్ పెట్టేటువంటిది లేదు చట్టంలో. ఇది మొట్టమొదటి పాయింట్ అనమాట. అయితే ఇక్కడ చట్టం ఏదైనా ఉందా, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఆడపిల్లలు కూడా చూడాలి అనేటువంటిది ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా చట్టం అనేటువంటి ఉంది. దాని గురించి మీకు వివరిస్తాను. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. వయసు మళ్ళీ తల్లిదండ్రులను పోషణ బాధ్యత వారి సంతతిదే. హిందూ అడ్వాన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ చట్టం ప్రకారము సెక్షన్ 25 చెప్తుందనమాట. ఇందులో ఆడపిల్లలు మగపిల్లలు అన్న ప్రస్తావన లేదు. స్త్రీ అయినా పురుషునైనా సరే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారం తల్లిదండ్రుల తాలూకా ఉన్న పిల్లలు చూడవలసిందే వాళ్ళ పోషణ బాధ్యత. అంటే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు. 1. 2, కుమారుడు లేని పక్షంలో కుమార్తె సంపాదన పరురాలైతే ఆమె దగ్గర నుండి కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు అని బిఎన్ఎస్ యాక్ట్లో స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. తల్లిదండ్రులకి కొడుకున్నాడు, ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, వివాహం అయింది, కానీ ఆ కుమారుడు మరణించాడు. అప్పుడు ఆ కోడల దగ్గర నుండి, ఎందుకంటే కొడుకు తాలూకా సంపాదన ఆస్తి కోడలకు వస్తుంది కాబట్టి ఆమె దగ్గర నుండి కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు అని చెప్పేసి బిఎన్ఎస్ యాక్ట్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులను చూసే బాధ్యత సంతతి అంటే మగపిల్ల ఆడపిల్లని ఎక్కడా లేదు. ఎవరికైతే వాళ్ళ పోషణకి చూడవలసిన బాధ్యత ఉందో వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. మగపిల్లలు ఉంటే మగపిల్లలు చూస్తారు, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు చూడాలి. చట్టంలోనే వివరించి చెప్పడం జరిగింది. అలాగే ఒకవేళ కుమారుడు ఉండి మరణిస్తే కోడలు చూడవలసిన బాధ్యత ఉంది. కోడలకి ఆ సంపాదన ఉంటే కోడలు మెయింటెనెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. అది చట్టం చెప్పింది. అది మీకు క్లియర్గా మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సారీ. జై హింద్, భారత మాతాకి జై.